నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు 23% ఫిట్మెంట్ తో పీఆర్సీ జనవరి నెల నుంచే పెరిగిన జీతాల చెల్లింపు పదవీ విరమణ వయసు 62 ఏళ్లకు పెంపు 2 వారాల్లో ఆరోగ్య కార్డుల సమస్యల పరిష్కారం జూన్లోపు సిపిఎస్ రద్దుపై నిర్ణయం ఉద్యోగులకు రాయితీపై ఇళ్ల స్థలాల కేటాయింపు ప్రభుత్వ నిర్ణయాలపై ఉద్యోగ సంఘాల సంతృప్తి ఊహించని వరాలు ప్రకటించారని వ్యాఖ్య అదనపు ప్రయోజనాలేమీ లేవన్న తెలుగుదేశం జగన్ విధ్వంస పాలన వల్లే ఏపీకి ఆర్థిక కష్టాలు కుప్పం పర్యటనలో చంద్రబాబు ఆరోపణ వైకాపా పీడ వదిలించుకోవాలని ప్రజలకు పిలుపు హైదరాబాద్లో ఐటీఐఆర్ పై పునరాలోచించాలని కేంద్రానికి కేటీఆర్ విజ్ఞప్తి అంతరిక్ష కేంద్రం ఏర్పాటుపై సానుకూలంగా స్పందించిన జితేంద్ర సింగ్ వనమా రాఘవ అరెస్టుపై ఎడతెగని ఉత్కంఠ పార్టీ నుంచి సస్పెండ్ చేసిన తెరాస అరెస్టు చేయడంలో జాప్యం ఎందుకని ప్రతిపక్షాల ప్రశ్న దేశంలో 214 రోజుల తర్వాత 1,00,000 దాటిన కోవిడ్ కేసులు త్వరలోనే 14 లక్షలు రావచ్చని నిపుణుల అంచనా 150 కోట్లు దాటిన టీకాల పంపిణీ ప్రధాని పంజాబ్ పర్యటనలో భద్రతా లోపాలపై సుప్రీం విచారణ ప్రయాణ వివరాలు ఏర్పాట్ల సమాచారం భద్రపరచాలని ధర్మాసనం ఆదేశాలు ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులకు ప్రభుత్వం 23% ఫిట్మెంట్ ప్రకటించింది ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 60 నుంచి 62 ఏళ్లకు పెంచుతున్నట్టు సీఎం జగన్ ప్రకటించారు ఇతర డిమాండ్లను కాల పరిమితితో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు జూన్ 30 లోపు ప్రొబేషనరీ డిక్లరేషన్ ఇస్తామని తెలిపారు సిపిఎస్ రద్దుపై జూన్ 30 లోగా తేలుస్తామని హామీ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగుల వేతన సవరణపై ఎట్టకేలకు సందిగ్ధం వీడింది ఉద్యోగ సంఘాల నేతలను తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయానికి పిలిపించుకున్న సీఎం జగన్ వారి సమక్షంలోనే నిర్ణయాలను స్వయంగా ప్రకటించారు కోవిడ్ ఇబ్బందులు ఆర్థిక కష్టాలను దృష్టిలో పెట్టుకుని 23% ఫిట్మెంట్ ఇస్తున్నట్లు వెల్లడించారు కోవిడ్ వల్ల చనిపోయిన ఉద్యోగుల కుటుంబాలకు కారుణ్య నియామకాలను జూన్ 30 లోగా పూర్తి చేస్తామని తెలిపారు అటు ఉద్యోగుల ఆకాంక్షలను ఇటు రాష్ట్ర వాస్తవ ఆర్థిక పరిస్థితిని రెండింటినీ కూడా బేరీజు వేసుకుని ఫిట్మెంట్ ను 23% నిర్ణయించడం జరిగింది అధికారుల కమిటీ చెప్పిన 14.29% కన్నా దాదాపు 9% పెంచి ఇస్తా ఉన్నాము ఈ పిఆర్సీ అమలు 1/7/2018 నుంచి మానిటరీ బెనిఫిట్ అమలు 1/4/2020 నుంచి కొత్త జీతాలు 1/1/2022 అంటే ఈ నెల నుంచి అమల్లోకి వస్తాయి సంవత్సరానికి 10,247 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి అదనపు భారం పడుతా ఉన్నప్పటికీ కూడా ఈ బాధ్యతను స్వీకరిస్తా ఉన్నాం కొత్త వేతనాలతో పాటు పెండింగ్ డిఏలన్నింటినీ ఈ నెల వేతనాలతోనే విడుదల చేస్తామని వెల్లడించిన సీఎం వయోపరిమితి పెంపు సిపిఎస్ రద్దు అంశంపైన ప్రకటన చేశారు పిఆర్సీ అమలు చేసే నాటికల్లా పెండింగ్ లో ఉన్న అన్ని డిఏలను ఒకేసారి జనవరి జీతంతో కలిపి ఇవ్వాలని ఆదేశించాను రాష్ట్రానికి కూడా మీ అనుభవం కూడా ఉపయోగపడాలి అనే ఉద్దేశంతో మీ సేవలను మరింత మెరుగ్గా ఉపయోగించుకోవాలని మీ రిటైర్మెంట్ వయసును 60 నుంచి 62 సంవత్సరాలకు పెంచుతా ఉన్నాము 1/1/2022 నుంచి ఈ నిర్ణయం కూడా అమల్లోకి వస్తుంది అని కూడా తెలియజేస్తా ఉన్నాను సిపిఎస్ కు సంబంధించి కూడా కేబినెట్ సబ్ కమిటీ ఆల్రెడీ వేశాం వి విల్ గెట్ ఇన్ టు ద డీటెయిల్స్ ఆఫ్ ఇట్ మంచి నిర్ణయం తీసుకునే కార్యక్రమం జూన్ 30 లోగా తీసుకోవడం జరుగుతుంది హెల్త్ కార్డు సమస్యలను 2 వారాల్లో పరిష్కరించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించిన సీఎం ప్రభుత్వ ఉద్యోగులందరికీ సొంతింటి కల నెరవేరుస్తామని ప్రకటించారు సొంత ఇంటి లేని ప్రభుత్వ ఉద్యోగులకు జగనన్న స్మార్ట్ టౌన్షిప్స్ లో ఎంఐజీస్ లేఅవుట్ లో 10% ప్లాట్లను రిజర్వ్ చేయమని చెప్పడం జరిగింది కాన్స్టిట్యుయెన్సీ యూనిట్ తీసుకుని 20% రిబేట్ ను గవర్నమెంట్ భరిస్తుంది గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు జూన్ 30 లోపు ప్రొబేషనరీ కన్ఫర్మేషన్ ప్రక్రియ పూర్తి చేస్తామన్న జగన్ జూలై నుంచి కొత్త పే స్కేల్స్ ను వర్తింపచేస్తామని చెప్పారు
ఆశించిన ఫిట్మెంట్ దక్కకపోయినా ఉద్యోగులకు సీఎం జగన్ ఊహించని అంశాలు ప్రకటించారని ఉద్యోగ సంఘాల నేతలు అన్నారు. కొన్ని కావాలంటే కొన్ని చోట్ల రాజీ పడాలని వ్యాఖ్యానించారు. తెలంగాణతో పోల్చుకుంటే 7% తక్కువగా ఉన్నా కూడా మాకు పెండింగ్ ఉన్నటువంటి 6 డిఏలు కూడా ఒకేసారి జనవరితో ఇచ్చేస్తామని చెప్పారు. కాబట్టేసి మా వేతనాలు తగ్గకుండా డిఏల ద్వారా స్థిరీకరణ చేస్తామని చెప్పారు. ఆల్రెడీ తీసుకుంటున్నటువంటి దాంట్లో ఏ విధమైనటువంటి ఇబ్బంది కనుక ప్రే ప్రొడక్ట్ చేస్తామని కూడా చెప్పడం జరిగింది. సాటిస్ఫై అని అంటే ఎంతవరకు ఇచ్చినా కూడా సాటిస్ఫై కాదు. మా కేడర్కి నచ్చ చెప్పుకుంటాం. మేము ఎంతమంది ఉన్నారో ఈరోజు అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ గ్రామ సచివాలయ ఉద్యోగులు అంతకన్నా ఎక్కువ మంది ఉన్నారు. కాబట్టి మిగిలిన ఉద్యోగులకు కూడా మాకు లబ్ధి వాళ్ళకు కూడా ఇస్తున్నారు. మేము అది ముందు సంతోషపడాలి. కొంత బాధ ఉండొచ్చు, ఎవరికైనా దాన్ని ఏం కాదనం మేము. కానీ కొన్ని కావాలన్నప్పుడు కొన్ని విషయంలో మిగిలిన వాళ్ళకి లబ్ధి కావాలన్నప్పుడు మరి కొంత పోతూ ఉంటాయి. ఇప్పుడు 62 సంవత్సరాలు ఉంది, మేము ఊహించామా, మరి దాన్ని ఇచ్చారు, దాన్ని సంతోషం వ్యక్తం చేయాలా, దీనికి బాధ చెప్తారా? మేము ఊహించిన విధంగా ఆ బెనిఫిట్ వచ్చింది, ఊహించిన విధంగా ఇళ్ల స్థలాలు వచ్చినాయి. హెచ్ఆర్ఏ మీద కొద్దిగా స్పష్టత అయితే అవన్నీ చిన్న చిన్న అంశాలు అధికారులతో మాట్లాడమని చెప్పిండ్రు. ఈ హెచ్ఆర్ఏ స్పష్టత వచ్చిన తర్వాత ఎంత పెరుగుతుంది అనేది ప్రతి ఒక్క ఉద్యోగికి క్లారిటీ వస్తుంది. ఒక్క ఫిట్మెంట్ విషయంలో తప్ప మిగతా అంశాలు మేము ఊహించిన దానికంటే మంచిగానే ఇచ్చింది. కాబట్టి ఓవరాల్గా ముఖ్యమంత్రి గారికి, ప్రభుత్వానికి కృతజ్ఞతలు చేస్తున్నాం. హైదరాబాద్లో ఐటీఐఆర్ ఏర్పాటు దిశగా కేంద్రం పునరాలోచించాలని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్కు మరో 2 ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చర్ క్లస్టర్లు, అంతరిక్ష అభివృద్ధి కేంద్రం మంజూరు చేయాలని ఈ గవర్నెన్స్ సదస్సులో కోరారు. అందుకు అవసరమైన అన్ని సదుపాయాలు ఇక్కడ ఉన్నాయని వివరించగా అంతరిక్ష కేంద్రంపై కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ సానుకూలంగా స్పందించారు. హైదరాబాద్ హెచ్ఐసిసి వేదికగా ఈ గవర్నెన్స్ 2022 జాతీయ సదస్సు ప్రారంభమైంది. తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అధ్యక్షతన 2 రోజుల పాటు జరగనున్న సదస్సును కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ ప్రారంభించారు. ఆత్మ నిర్భర్ భారత్, నూతన ఆవిష్కరణలు, డిజిటల్ ఆర్థిక వ్యవస్థ వంటి అంశాలపై ఈ సదస్సులో చర్చించనున్నారు. పారదర్శకత, జవాబుదారీతనమే లక్ష్యంగా చేపట్టిన ఈ గవర్నెన్స్ లో తెలంగాణ ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని కేటీఆర్ అన్నారు. ఎన్నో యాప్లతో పాలనను ప్రజలకు చేరువ చేశామన్నారు. డిజిటల్ లిటరసీ పెంచేందుకు వసతులను అభివృద్ధి చేస్తున్నామని వెల్లడించారు. అన్ని రంగాల్లో దూసుకెళ్తున్న తెలంగాణను కేంద్రం దన్నుగా నిలవాలని కోరారు. Hyderabad is one of the most important technology destinations in the country, as you are aware. We want Government of India to support us, possibly taking a relook the entire ITIR project, which unfortunately has been scrapped by the NDA government. We have achieved a great deal of success in electronics manufacturing as well. The 2 electronics manufacturing clusters that we have currently are near to capacity. Grant us at least 2 more electronics manufacturing clusters under EMC 2.0. We are a very important hub for aerospace and defense, and in fact, more than 30% of the components of MOM were made by the SMEs in Hyderabad. To grant an in-space center for Hyderabad, and I urge you to consider that. హైదరాబాద్ లో ఇన్స్పేస్ సెంటర్ ఏర్పాటుకు తమ వంతు కృషి చేస్తామని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. నూతన సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, సృజనాత్మకతలో హైదరాబాద్ ఎప్పుడూ ముందుంటోందని కొనియాడారు. We are in a big way in the process of what the unlocking of India's space sector. We have centers already in place. We are in the process of opening up centers at other venues, other locations, and certainly Hyderabad would also be in the queue and waiting for that, because the kind of infrastructure they have, the kind of startup culture which already exists in Hyderabad, we would like to use it for the enrichment of the promotion of space technology in the country. Now that India is already trying to match the global benchmarks, and in a situation like this, Telangana is going to have a very major role to play. సదస్సులో తొలి రోజు పలు విభాగాల్లో రాష్ట్రాలకు అవార్డులు అందించారు. తెలంగాణ ఖనిజాభివృద్ధి శాఖకు చెందిన మన ఇసుక వాహనం ప్రాజెక్టుకు రజత పతకం లభించింది. ఉద్యోగుల బదిలీల కోసం జారీ చేసిన జీవో 317ను సవరించే వరకు తమ పోరాటం ఆగదని భాజపా తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో మరింత ఉధృతంగా పోరాడతామని స్పష్టం చేశారు. జైలు నుంచి విడుదలై తొలిసారి హైదరాబాద్ వచ్చిన బండి సంజయ్కి పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. శంషాబాద్లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన సంజయ్ అక్కడి నుంచి పార్టీ రాష్ట్ర కార్యాలయానికి కార్ల ర్యాలీతో వెళ్లారు. తర్వాత మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ హైదరాబాద్ వచ్చి భాజపా రాష్ట్ర కార్యాలయంలో బండి సంజయ్ని పరామర్శించారు. మంచి పోరాట స్ఫూర్తి ప్రదర్శించారని అభినందించిన చౌహాన్ తెలంగాణలో భాజపా అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. జీవో 317పై పోరులో ఉద్యోగ ఉపాధ్యాయులు కలిసి రావాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగుల ఉసురు పోసుకుంటూ
ఉపాధ్యాయుల ఉసురు పోసుకుంటూ ఇంకా ఎంతమంది ఉసురు పోసుకుంటారు రాష్ట్ర ముఖ్యమంత్రి? డీజీపీ ఫోన్ ఎత్తాడు, సిపి అసలే ఫోన్ ఎత్తాడు. ఇలా ముఖ్యమంత్రి కొమ్ము కాసే అధికారులు ఈ ఇద్దరు అధికారులు 317 జీవోను సవరించే వరకు కూడా భారతీయ జనతా పార్టీ వెనుకడు వేది. अरे मुख्यमंत्री अगर कोई होता है, जनता, सरकारी कर्मचारी या विपक्ष का कोई बात उठाता है तो जवाब देता है कि हमारे अध्यक्ष को जेल में डाल देता है। ये कायर आदमी करता है, डरा हुआ आदमी करता है। भारतीय जनता पार्टी के कार्यकर्ताओं पर लाठियां चला दोगे और हम दब के चुप बैठ जाएंगे। और जब तक तेरी सरकार गिरा के धूल में नहीं मिला देते, अब हम चैन की सांस नहीं लेंगे और तेलंगाना में कमल खिलेगा, तुम रोक नहीं सकते। పాల్వంచ ఘటన నిందితుడు వనమా వెంకటేశ్వరరావు కుమారుడు వనమా రాఘవ ఆచూకీపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఒక దశలో హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో రాఘవ విలేకరుల సమావేశం నిర్వహిస్తారనే ప్రచారం జరగడంతో అక్కడ పోలీసులు నిఘా పెట్టారు. అయితే రాఘవ రాలేదు. మరోవైపు భద్రాద్రి జిల్లా పోలీసులు ఇవాళ ఎస్పీ ముందు హాజరు కావాలని రాఘవకు నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులను రాఘవ ఇంటి ముందు అంటించారు. అటు రాఘవపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్తో కొత్తగూడెంలో బంద్ నిర్వహించారు. ఈ పరిణామాల మధ్య వనమా రాఘవను తెరాస నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు ఆ పార్టీ ప్రకటించింది. అటు ఓ కుటుంబంలోని 4 మృతికి కారణమైన వ్యక్తిని ఇప్పటి వరకు పోలీసులు అరెస్టు చేయకపోవడంపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. రామకృష్ణ ఆత్మహత్యకు కారణమైన రాఘవ ఎక్కడా అంటూ తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ప్రగతి భవన్లోనా లేదా ఫామ్ హౌస్లో ఉన్నాడా అని నిలదీశారు. వనమా రాఘవ విషయంలో తెరాస ప్రభుత్వం వివక్ష చూపుతోందని భాజపా తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. ఇవాళ ఏ విధంగా కుటుంబాన్ని ఆత్మహత్య చేసుకోవడానికి కారకుడేండో ఒక్కసారి రాష్ట్ర ముఖ్యమంత్రి ఆలోచించాలి. 4 అమాయకులు ఇలా ఆత్మహత్య చేసుకుంటే కనీసం నువ్వు స్పందించకుంటే ఆ సంఘటన నువ్వు సమర్థిస్తున్నట్టే, ఆ దుర్మార్గుని కాపాడే ప్రయత్నం చేస్తున్నట్టే. అదే వేరే వాడు తప్పు చేస్తే వాడిని రిమాండ్ చేయరు, ఇలా ఎన్కౌంటర్లు చేస్తారు, చేయాల్సిందే. క్రిమినల్స్ లెక్కన చూడాలి. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి దానిలో కూడా ఫాలో అవుతాడు. చిన్నోనికి ఒక నీతి, పైసల్లోనికి వాళ్ళ పార్టీ నాయకుడు ఒక నీతి. అప్పుడే రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ మన అయ్య కానీ కఠినంగా వివరించుంటే ఇలా 4 పిల్లలు, 2 పిల్లలు, వీళ్ళకి భార్యాభర్తలు బలేవారు కాదు. ప్రజల సమక్షంలో ఆ దుర్మార్గునికి శిక్ష పడే విధంగా వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించాల్సిన అవసరం ఉంది. ఆస్తుల వివాద పరిష్కారం కోసమే తాము వనమా రాఘవేంద్రరావు వద్దకు వెళ్లినట్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో ఆత్మహత్య చేసుకున్న రామకృష్ణ తల్లి మండిగ సూర్యావతి తెలిపారు. ఆస్తిని 3 భాగాలుగా చేసి పంచుకోవాలని పంచాయతీ చెప్పినట్లు వివరించారు. ఆస్తి విషయంలో కొన్ని మనస్పర్ధలు ఉన్నమాట వాస్తవమేనన్న రామకృష్ణ సోదరి మాధవి ఇంతటి విషాదం జరుగుతుందని ఊహించలేదన్నారు. దేశంలో శరవేగంగా విస్తరిస్తోన్న కరోనా ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. 10 రోజుల్లోనే 13 రెట్లు పెరిగిన రోజువారీ కేసుల వృద్ధి 214 రోజుల తర్వాత మళ్లీ 1,00,000 దాటింది. డిసెంబర్ 28న 10,000 లోపు నమోదైన కరోనా కేసులు 10 రోజుల్లోనే 1,00,000 మార్కును అధిగమించాయి. ఒమిక్రాన్ ప్రభావం తీవ్రమైన వేళ గురువారం ఉదయం 8 గంటల నుంచి ఈ ఉదయం 8 గంటల వరకు దేశంలో 1,17,100 కేసులు నమోదయ్యాయి. ఈ కేసులతో దేశంలో ఇప్పటి వరకు నమోదైన కోవిడ్ కేసుల సంఖ్య 3,52,26,386కు చేరింది. కోవిడ్ సోకి మరో 302 మంది చనిపోగా మొత్తం మరణాల సంఖ్య 4,83,178కు పెరిగింది. రోజువారీ పాజిటివిటీ రేటు 7.74% చేరితే రికవరీ రేటు 97.57% తగ్గింది. వైరస్ నుంచి మరో 30,836 మంది కోలుకోగా ప్రస్తుతం 3,71,363 యాక్టివ్ కేసులున్నాయి. అటు దేశంలో ప్రస్తుతం పెరుగుతున్నట్టే కోవిడ్ కేసుల వృద్ధి కొనసాగితే త్వరలోనే రోజుకు 14 లక్షల కేసులు నమోదు కావచ్చని కరోనాపై ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్ చైర్మన్ డాక్టర్ వీకే పాల్ హెచ్చరించారు. కోవిడ్ మొదటి దశలో 1,00,000 మార్కు దాటేందుకు 100 రోజులు పడితే ప్రస్తుత దశలో కేవలం 10 రోజుల్లోనే 1,00,000 మార్కును అధిగమించాయని డాక్టర్ పాల్ గుర్తు చేశారు. ఈ ఉధృతి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో మరింత ముప్పు తప్పదని డాక్టర్ పాల్ హెచ్చరించారు. బ్రిటన్లో నమోదవుతోన్న కేసుల తీరును గమనిస్తే దేశంలో కరోనా వ్యాప్తి గణనీయంగా పెరిగే అవకాశం ఉందన్నారు. అదే జరిగితే దేశంలో రోజుకు 14 లక్షల కేసులు, ఫ్రాన్స్లో ఉన్న వ్యాప్తి కొనసాగితే రోజుకు 13 లక్షల కేసులు నమోదవుతాయని పాల్ వివరించారు. కరోనా కట్టడిలో భాగంగా చేపట్టిన టీకా పంపిణీలో భారత్ మరో మైలురాయిని చేరింది. దేశంలో ఇప్పటివరకు 150 కోట్ల టీకా డోసులు పంపిణీ పూర్తి చేసినట్లు ప్రధాని మోదీ చెప్పారు. కోల్కతాలోని చిత్తరంజన్ నేషనల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ 2వ క్యాంపస్ను ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. అనంతరం మాట్లాడిన ఆయన దేశంలో అర్హులైన వారిలో 90% పైగా తొలి డోసు టీకా అందించినట్లు చెప్పారు. 15 నుంచి 18 ఏళ్ల వయసు వారికి టీకా పంపిణీ కార్యక్రమం శరవేగంగా సాగుతున్నట్లు వివరించారు.
టీకాలు ప్రారంభమైన 5 రోజుల్లోనే 1.5 కోట్లకు పైగా యువత తొలి డోసు తీసుకున్నట్లు వెల్లడించారు. తెలుగు రాష్ట్రాల్లో కోవిడ్ ఉధృతి కొనసాగుతోంది. తెలంగాణలో రోజువారీ కేసులు 2000 దాటాయి. గురువారం సాయంత్రం 5:30 నుంచి ఇవాళ సాయంత్రం 5:30 వరకు 64,474 నమూనాలు పరీక్షించగా 2,295 మందికి వైరస్ సోకింది. 3 మరణించారు. ఇప్పటి వరకు తెలంగాణలో నమోదైన కేసుల సంఖ్య 6,89,751కు పెరిగింది. మరణాల సంఖ్య 4,039కు చేరుకున్నాయి. ఆంధ్రప్రదేశ్లో 37,849 నమూనాలు పరీక్షించగా 840 మందికి కరోనా సోకినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. వైరస్ సోకి ఒకరు మరణించారని వెల్లడించింది. ప్రస్తుతం ఏపీలో 2,972 యాక్టివ్ కేసులు ఉన్నట్టు తెలిపింది. కరోనా 3వ దశను సమర్థంగా ఎదుర్కొందామని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు సూచించారు. తెలంగాణలో కోవిడ్ కేసులు క్రమంగా పెరుగుతున్న వేళ ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాసరావుతో కలిసి అన్ని జిల్లాల వైద్యాధికారులు, ఆశా వర్కర్లతో మంత్రి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. కోవిడ్పై పోరులో మున్సిపల్, పంచాయతీ శాఖలు సహా ప్రజా ప్రతినిధుల సహకారం తీసుకోవాలని చెప్పారు. వ్యాక్సినేషన్పై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. 2వ డోసు లక్ష్యాన్ని 100% పూర్తి చేయాలని, 15 నుంచి 18 ఏళ్ల వారి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేయాలన్నారు. 60 ఏళ్లు పైబడిన వారిలో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి ప్రాధాన్యమిచ్చి బూస్టర్ డోసు ఇవ్వాలని తెలిపారు. పీహెచ్సీలు, సబ్ సెంటర్ల స్థాయిలోనే కోవిడ్ రోగులకు మెరుగైన చికిత్స అందించాలన్న మంత్రి ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లి ప్రజలు అప్పుల పాలు కాకుండా చూడాలన్నారు. జగన్ విధ్వంస పాలన వల్లే ఆంధ్రప్రదేశ్కు ఆర్థిక ఇబ్బందులు వచ్చాయని, కరోనా వల్ల కాదని తెలుగుదేశం అధినేత చంద్రబాబు వ్యాఖ్యానించారు. వైకాపా పీడ త్వరగా వదిలించుకోకపోతే రాష్ట్రం చాలా నష్టపోవాల్సి వస్తుందని హెచ్చరించారు. కుప్పం నియోజకవర్గంలో 2వ రోజు 8 గ్రామాల్లో చంద్రబాబు పర్యటించారు. తొలుత కుప్పం ప్రభుత్వ ఆసుపత్రిలో 50 లక్షల రూపాయలతో ఎన్టీఆర్ ట్రస్ట్ నెలకొల్పిన ఆక్సిజన్ ప్లాంట్ను ప్రారంభించారు. పొత్తుల విషయంలో వైకాపా తప్పుడు ప్రచారం చేస్తోందన్న చంద్రబాబు పొత్తు పెట్టుకోకుండా కూడా గెలిచినట్లు గుర్తు చేశారు. ఏపీని జగన్ సర్వనాశనం చేశారని, 7 లక్షల కోట్ల అప్పులు తెచ్చి ఏం చేశారని నిలదీశారు. అనంతరం దాసేగానూరులో రచ్చబండ నిర్వహించి గ్రామస్తుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. తర్వాత చందం కాలనీలో పర్యటించారు. సంక్షేమ పథకాల పేరుతో ప్రభుత్వం గోరంత ఇచ్చి కొండంత దోచుకుంటోందని చంద్రబాబు దుయ్యబట్టారు. నేను చేసే పోరాటం నా కోసం కాదు. ఈరోజు రాష్ట్రం ఇబ్బందుల్లో ఉంది. ఇదే జరిగితే రాబోయే రోజుల్లో మన పిల్లల భవిష్యత్తు అంధకారం అయిపోతుంది. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఈ ప్రభుత్వాన్ని ఎంత తొందరగా వదిలించుకుంటే అంత తొందరలో పీడ విరగడైపోతుంది. లేకపోతే చాలా నష్టపోతాం. ఒకవేళ బెదిరిస్తున్నారని మీరు భయపడితే శాశ్వతంగా మనం అందరం కూడా భయపడి ఊడిగం చేయాల్సి వస్తుంది. 19 గ్రామాలతో కూడిన అమరావతి మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటును మరో 3 గ్రామాల ప్రజలు వ్యతిరేకించారు. ప్రభుత్వ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ వెలగపూడి, మల్కాపురం, మందడం ప్రజలు తీర్మానం చేశారు. మంగళగిరి కార్పొరేషన్ ఏర్పాటు వేళ గ్రామ సభలు పెట్టామని అధికారులు చెప్పడాన్ని వెలగపూడి వాసులు తప్పుపట్టారు. గతంలో గ్రామ సభలు ఆమోదిస్తే తీర్మానం ప్రతులు చూపాలని అధికారులను నిలదీశారు. 3 రాజధానుల పేరుతో ప్రభుత్వం తమకు 2 ఏళ్లుగా నిద్ర లేకుండా చేస్తోందని మల్కాపురం ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లల భవిష్యత్తు బాగుంటుందని రాజధానికి భూములు ఇచ్చామన్న వారు ఇప్పుడు రాజధానిని తరలిస్తామని చెప్పి తమ జీవితాలు నాశనం చేశారని ఆక్రోశం వెలుబుచ్చారు. అమరావతిని విభజిస్తే ఊరుకునేది లేదన్న వారు 29 గ్రామాలను కలిపే ఉంచాలని డిమాండ్ చేశారు. రైతుల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకున్న అధికారులు అమరావతి కార్పొరేషన్ ఏర్పాటు ప్రతిపాదనను వెలగపూడి, మల్కాపురం, మందడం గ్రామ సభలు వ్యతిరేకించినట్లు తీర్మానం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ జనవరి 5న జరిపిన పంజాబ్ పర్యటనకు సంబంధించిన ప్రయాణ వివరాలు, రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు చేసిన భద్రతా ఏర్పాట్ల సమాచారాన్ని పరిరక్షించాలని సుప్రీంకోర్టు పంజాబ్, హర్యానా హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ను ఆదేశించింది. ప్రధాని పంజాబ్ పర్యటనలో తలెత్తిన భద్రతా లోపంపై దర్యాప్తు జరిపించాలని దాఖలైన పిటిషన్పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. దర్యాప్తు కోసం కేంద్రం, పంజాబ్ ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన కమిటీలు భద్రతా లోపంపై జనవరి 10లోపు దర్యాప్తు జరపొద్దని సూచించింది. ఈ విచారణకు దర్యాప్తు సంస్థలు, పోలీసులు సహకరించాలని తెలిపింది. ఈ సందర్భంగా కేంద్రం తరఫున వాదనలు వినిపించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ప్రధాని పర్యటనలో భద్రతా లోపం సీమాంతర ఉగ్రవాదానికి సంబంధించిందని వివరించారు. ఈ విచారణకు జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ సహకరిస్తుందని తెలిపారు. అటు ఈ ఘటనను తాము చిన్నదిగా చూడడం లేదని పంజాబ్ సర్కారు కోర్టుకు తెలిపింది. ఇప్పటికే స్వతంత్ర విచారణ కమిటీ ఏర్పాటు చేసినట్లు పేర్కొంది. అనంతరం సుప్రీంకోర్టు విచారణను జనవరి 10కి వాయిదా వేసింది.
అటు ప్రధాని పర్యటనలో భద్రతా లోపంపై దర్యాప్తునకు కేంద్రం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ తన పని ప్రారంభించింది. పంజాబ్లో ఘటన జరిగిన ఫిరోజ్పూర్కు చేరుకున్న కమిటీ నిరసనకారులు అడ్డుకోవడంతో ప్రధాని కాన్వాయ్ నిలిచిపోయిన ఫ్లైఓవర్ వద్ద పంజాబ్ పోలీసులు అధికార యంత్రాంగం నుంచి వివరాలు సేకరించింది. అటు పంజాబ్ ప్రభుత్వం ప్రధాని పర్యటనలో భద్రతా లోపంపై కేంద్రానికి నివేదిక సమర్పించింది. ఈ ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు వివరించింది. భద్రతా లోపాలపై దర్యాప్తు కోసం ద్విసభ్య కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపింది. 2021-22 విద్యా సంవత్సరానికి నీట్ పీజీ ప్రవేశ ప్రక్రియ కొనసాగించేందుకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. ఓబీసీలకు 27%, ఈడబ్ల్యూఎస్లకు 10% కోటాను సమర్థించింది. ఈ మేరకు జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ ఏఎస్ బోపన్నతో కూడిన ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈడబ్ల్యూఎస్ కోటాకు 8 లక్షల వార్షిక ఆదాయం ఉండాలన్న నిబంధన ఈ ఏడాదికి మాత్రమే వర్తిస్తుందని ధర్మాసనం స్పష్టం చేసింది. భవిష్యత్తు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు 8 లక్షల వార్షిక ఆదాయం నిబంధన తుది తీర్పునకు లోబడి ఉంటుందని తెలిపింది. ఈ అంశంపై దాఖలైన పిటిషన్లపై మార్చి 5న తుది విచారణ జరగనుంది. దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ లాభాలు నమోదు చేశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు వెలువడినప్పటికీ కీలక సంస్థల వాటాలు కొనుగోలు చేసేందుకు మదుపరులు మొగ్గు చూపారు. ఫలితంగా ఒడిదుడుకుల మధ్య సాగిన ట్రేడింగ్లో సెన్సెక్స్ 143 పాయింట్లు పెరిగింది. ఉదయం 59,776 వద్ద ఉత్సాహంగా ప్రారంభమైంది. ఒక దశలో 60,130 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. తరువాత మదుపరులు లాభాల స్వీకరణకు మొగ్గు చూపగా నష్టాల్లోకి మళ్లింది. ఈ క్రమంలో 59,401 పాయింట్ల కనిష్ట స్థాయి నమోదు చేసింది. చివరి గంటలో మరోసారి కోలుకుని 59,745 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 67 పాయింట్లు పెరిగి 17,813 పాయింట్ల వద్ద ముగిసింది. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.